సితారే జమీన్ పర్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బర్లిం వేణ్ మాధవ్. సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాల కామెడీ డ్రామా స్పోర్ట్స్ UA-13 సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమా విడుదల తేదీ 20 జూన్ 2025. గుల్షన్ అనే అతను ఈ సినిమాలో హీరో, అంటే అమీర్ ఖాన్ ఆ పాత్రను పోషించాడు. అతని నిర్మాత. ఈ సినిమాకి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీశాడు. డైరెక్టర్ వచ్చేసి RS ప్రసన్న. ఇక రైటర్ వచ్చేసి దివ్యనిధి శర్మ, శంకర్ ఎహసాన్ లాయ్, అంటే పూర్తి పేర్లు ఎహసాన్ నూరానీ, శంకర్ మహాదేవన్ మ్యూజిక్ సింగరు కూడా, లాయ్ మెండోన్సా. వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన మ్యూజిక్కి అమితాబ్ భట్టాచార్య మంచి పాటలు, అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ విలువలు అన్నీ సహకరించాయి. సో డాలీ అహువాలియా అమీర్ ఖాన్ తల్లిగా, ఆమె బాయ్ ఫ్రెండ్గా బ్రిజేంద్ర కాలా నటించినటువంటి ఈ సినిమాలో ఇంకా నటించింది గుర్పాల్ ఎస్ సింగ్, తర్వాత ఆరుష్ దత్తా, గోపికృష్ణ వర్మ, సంవిత్ దేశాయి, ఇంకా వేదాంత్ శర్మ, ఆయుష్ బన్సాలి, తర్వాత ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్ జైను, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్లు నటించారు. ఇక ఈ సినిమాలో గుల్షన్కి ఈ రకంగా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అతను అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత మానసిక వికలాంగులు అందరూ డిఫరెంట్గా ఉంటారు. సో చాలా లేట్గా ఇందులో ఒక లేడీ కూడా జాయిన్ అవుతుంది. అంటే మగ టీంలో అమ్మాయిని ఎందుకు పెట్టారు అనేది దానికి అర్థం ఉండదు. సో పెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా బాస్కెట్బాల్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతారు. మనకు తెలుసు ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. బాస్కెట్బాల్కి ఈ టీంకి వీళ్ళు మానసిక వికలాంగుల టీంని తయారు చేసి ఫైనల్స్కి చేర్చి ఆ తర్వాత ఫైనల్స్లో ఓడిపోవడం అనే కథతో ఈ సినిమాని తీశారు. సాధారణంగా గెలుపు చూపిస్తారు మనకి, ఈ సినిమాలో ఓటమి చూపించి వాళ్ళందరూ బాధపడుతుంటే వీళ్ళు మాత్రం వికలాంగులు, మానసిక వికలాంగులు అందరూ దుంకుతుంటారు, చాలా సంతోషపడుతుంటారు. ఎందుకు సంతోషపడుతున్నారంటే 1 కన్నా 2 ఎక్కువ అని చెప్పి మా అమ్మ అన్నది, మేము సెకండ్ ప్లేస్ గెలుచుకున్నాం కదా, నిజంగా రన్నర్ అప్ కదా, దాంతో సంతోషపడితే ఇతను కూడా సంతోషపడడంతో సినిమా ముగుస్తుంది. సో అంతకుముందు తారే జమీన్ పర్ అని చెప్పి చిన్నపిల్లాడి చదువు ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి సినిమాని అమీర్ ఖాన్ తీయడం జరిగింది. అది సూపర్ హిట్ అందుకుంది. అట్లాగే ఇంకో 2 సినిమాలు కూడా అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చాయి. అట్లాగే మధ్య లాపతా లేడీస్ కూడా వీళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చింది. సో ఇట్లాంటి మంచి సినిమాలను చేసినటువంటి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ఇప్పుడు ఈ సినిమా వచ్చింది. సో ఒక ఉత్తమ సినిమా అని అనలేం, కానీ కథనే లేకుండా చేసినటువంటి సంఘటనల సమాహారంగా వచ్చినటువంటి సినిమా. ఇందులో పార్ట్స్ అంటే ఇది బ్యాక్ పార్ట్, ఇదేం పార్టు అని బ్యాక్ని చూపిస్తూ ఇది నీ పార్టు నా పార్టు, ఎవరిపైన పార్టు, వాళ్ళకి ప్రైవేట్గా పార్ట్ కదా ఇది అని రాజా చెప్తే ఆ ప్రకారంగానే మనకి బస్సులో ఒక అమ్మాయికి, అంటే ఓ లేడీకి అతను చూపిస్తే చూడండి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనేటువంటి సన్నివేశం ఒకటి. తర్వాత బాల్స్ పట్టుకోండి అంటే బాల్స్ పట్టుకునేటువంటి సన్నివేశము. ఈ 2 కూడా కొంచెం అడల్ట్ కల్చర్ కింద మనకు తీసుకున్నా కానీ మిగతా అంతా కూడా చిన్నపిల్లల సినిమా కింద దీన్ని మార్చి చాలా జాగ్రత్తగా ఫ్యామిలీస్ ఆడియన్స్ వచ్చే విధంగా ఇక్కడ హీరోయిన్ లేకుండా ఏం లేకుండా చాలా జాగ్రత్తగా చేశారు. హీరోయిన్ అంటే జెనీలియా దేశ్ముఖ్ ఉన్నా కూడా ఆమె విడిచిపెట్టిన భార్యగా ఉంటే వాళ్ళిద్దరూ పిల్లల కోసం ఆమె ట్రై చేస్తుంటే వద్దని ఇతను అనుకోవడము. తర్వాత ఆహుజా వాలియా ఎవరైతే వీళ్ళ మదర్ ఉంటుందో ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడము, ఆమెకు కూడా లైఫ్ ఉండకూడదా అని చెప్పి ఆమె యొక్క సంబంధాన్ని కూడా వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ సమర్థించడము. డాలు అహువాలియా ఆ పాత్రను సమర్థవంతంగా పోషించగా బ్రిజేంద్ర కాలా ఆమె బాయ్ ఫ్రెండ్గా రాణించాడు. సో అక్కడ తల్లి యొక్క బాయ్ ఫ్రెండ్ని కూడా వీళ్ళు ఆదరించి లాస్ట్కి అతన్ని కూడా వీళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళందరూ సంతోషంగా ఉండడంతో అది క్లైమాక్స్గా చూస్తుంది. వయసు పెరిగినా కూడా అమీర్ ఖాన్లో ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా చేయడము. తర్వాత ఈ 2 గంటల 39 నిమిషాల జర్నీని మనకు కథ లేకుండా సమర్థవంతంగా కేవలం కోచ్కు మధ్య సన్నివేశాలతోటి సినిమా అంతా తీస్తూ వెళ్ళడము ఈ యొక్క దర్శకుడి నైపుణ్యాన్ని చూపిస్తుంది. మనకి స్క్రిప్ట్ ఎలా రాసుకున్నారనేది మనకు అర్థం కాదు మనకి, అంటే అంత తమాషాగా ఉంటుంది స్క్రిప్ట్. RS ప్రసన్న ఎంతో కష్టపడి చేసి ఉంటాడని అనిపించింది. అందుకే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లాంటి సంస్థకి దర్శకత్వం వహించే అవకాశం అతనికి వచ్చిందని అనిపిస్తుంది. తారే జమీన్ పర్ స్క్రిప్ట్ పరంగా తీసిన సినిమా అయితే ఇది అసలు స్క్రిప్టే లేకుండా కేవలం సంఘటనలతో తీసిన సినిమాగా చెప్పుకోవాలి. ఇక బస్సులో ఎవరు డ్రైవ్ చేయకపోతే బస్సు నేనే నడిపిస్తానని చెప్పి హీరోయిన్ నడిపించడము, బస్సులో వెళ్తే లొల్లి చేస్తే ఇటువంటి వాళ్ళని ఇట్లాంటి దాంట్లో ఇట్లా పెట్టుకుంటారని చెప్పేసి దింపేయడము, ఇటువంటి సన్నివేశాలన్నీ ఆకట్టుకునే విధంగా సాగుతాయి. తర్వాత బాస్కెట్ వెనుక నుంచి చేసే అలవాటు ఉన్నవాడు లాస్ట్లో చివరిలో తన అలవాటుతో టీంను ఓడిపించిన సన్నివేశంలో అమీర్ ఖాన్ ఎంతో బాధపడితే, కానీ సెకండ్ వచ్చినాం చూడు 1 కన్నా 2 పెద్దదని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతూ ఉంటుంటే
ఆ పోయిన దాంట్లో కూడా వాళ్ళు సంతోషం వెతుకుంటాం చూసిన తర్వాత ఆనందంగా ఫీల్ అవుతారు. ఎట్లాగో రన్నరప్‌గా సెకండ్ ప్లేస్‌లోకి వచ్చామని చెప్పి వాళ్ళు ఆనందంగా గెంతుతుంటే ఆనందంతో పంచుకోవడంతో క్లైమాక్స్‌తో ముగుస్తుంది సినిమా. ఇక 'సితారే జమీన్ పర్' అనేది వీళ్ళ టీమ్ పేరు 'సితారే'. సో, ఆ 'సితారే' అని చెప్పి పెట్టినారు. అవతల వాళ్ళు బ్లూ డ్రెస్‌లో ఉంటే వీళ్ళు రెడ్ డ్రెస్‌లో ఉంటే వీళ్ళ డ్రెస్సులు ఆ డ్రెస్‌లో కలిపి ఆడతాననడము. తర్వాత మాటికి ఈ అమ్మాయి ఎవరైతే టీమ్‌లో చేరిందో ఆ అమ్మాయి సెంటర్‌లో ఏసి తన్నడము. ఇలాంటివన్నీ చూపిస్తారు మనకి. సో, వీళ్ళ ప్రాక్టీస్ ఏ రకంగా సాగింది, వాళ్ళ మధ్యలో ఎలా సంఘటనలు జరిగాయి, వాళ్ళ వాళ్ళ వృత్తులేంటి, వాళ్ళు ఏ నేపథ్యం నుంచి వాళ్ళ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు అనేది చూపిస్తారు మనకి. సో, అట్లా ఒకతనేమో ఇందులో చేరి ఒకతను బాగా మంచి ప్లేయర్ ఉంటాడు. అతను మాత్రం చేరి వెళ్ళిపోతూ ఉంటాడు. చివరికి అతను చేరి వీళ్ళకు టీమ్‌కు సహకరించడానికి ముందుకొస్తాడు. సో, ఇతను కేవలం ఇతని కోసం వెనక్కొస్తాడు కోచ్ కోసం. ఆ తర్వాత కోచ్ వదిలి వెళ్ళిపోయిన సన్నివేశంలో ఇతనిది అంతా టీమ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇతను వెళ్ళిపోతూ ఇంకా వాళ్ళని చివరికి చూడలేక సెండ్ ఆఫ్ ఇచ్చే టైంలో వాళ్ళని చూడలేక బాధతో వెళ్ళిపోయే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. సో, ఆ టైంలో కొత్త కోచ్ వచ్చినప్పుడు వీళ్ళని వెళ్ళిపోతున్నప్పుడు కలిసే ప్రయత్నం మాత్రం చేయకంటూ ఏడుస్తూ వెళ్ళిపోతే, ఆ పిల్లలందరూ కలిసి ఇతనికి ఒక హ్యాపీ బర్త్‌డే గ్రీటింగ్ లాగా అతనికి ఒక సెండ్ ఆఫ్ పార్టీ లాగా ఇంటిది ఇచ్చినప్పుడు వాళ్ళని చూసి ఆత్మీయంగా వీళ్ళని వదిలి దూరం వెళ్ళిపోతున్నానన్న బాధకు, ఆ వేదనకి అమీర్ ఖాన్ పడే మదనం అతని పర్ఫార్మెన్స్‌ని చూపిస్తుంది. అతను ఒక మహానటుడిగా చూపించేటువంటి ప్రయత్నం చేసింది ఆ సన్నివేశం. సో, ప్రసన్న డైరెక్షనును, అమీర్ ఖాన్ ప్రొడక్షన్ వాల్యూసు, అమీర్ ఖాన్ నటన, స్క్రిప్ట్‌లో ఉన్నటువంటి ఆ సంఘటనలో ఉన్నట్టు స్క్రిప్ట్‌లో ఏం లేదు. సంఘటనలో ఉన్నటువంటి పస ఈ సినిమా 'సితారే జమీన్ పర్' సినిమాని చూడబుల్ సినిమాగా చేస్తుంది. సో, ఏమైనా అన్ని సినిమాలు కథలతోటే ఉండవు గదా! కొన్ని కథనాలతో కూడా ఉంటాయి కాబట్టి, కథనాలతో కేవలము ఒక గేమ్ కల్చర్ మీద చేసినటువంటి ఈ సినిమా ఒక డిఫరెంట్‌గా ఉండి మానసిక వికలాంగులటువంటి దాని యొక్క చేష్టల మీద మనకు నవ్వు తెప్పించే విధంగా కామెడీగా మలిచినటువంటి ప్రసన్న తెలివైనటువంటి చాతుర్యమైన డిఫరెంట్ సంఘటనల సమాహారంగా వచ్చినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సరదాగా కుటుంబంతో సహా ఎందుకంటే ఆ బాల్స్ ఇబ్బందికరంగా మనకి కింద పట్టుకుంటే బాల్స్ అని చెప్పేసి పట్టుకుంటారు. ఆ తర్వాత మనకి బ్యాక్ చూపించినప్పుడు ఈ పార్ట్ ప్రైవేట్ పార్ట్ కదా! ఇది మన పార్ట్ కదా! అనేటువంటి సన్నివేశం ఇవేమి మనకు ఫ్యామిలీ ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టించవు. సో, మొత్తానికి ఈ విడాకుల నేపథ్యంలో వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి ఉండాలనేటువంటి తాపత్రయం అక్కడక్కడ చూపిస్తూ పిల్లల కోసం ఇతని అంటే తన తండ్రి తల్లిని ఇబ్బంది పెట్టిపోతే అందరూ అట్లాగే అవుతారా అని అన్నటువంటి దానికి చివరికి పిల్లలు కావాలన్నటువంటి కోరిక భార్యకుంటే దానికోసం వీళ్ళిద్దరూ విడిపోయేటువంటి నేపథ్యం కాకుండా కలిసి ఉండాలనేటువంటి దానికి రావడం. ఇటు ఫ్యామిలీలో ఒక మంచి పరిణామము. ఆ తర్వాత ఇటు ఆహ్, వృత్తిపరంగా కూడా ఇతనికొచ్చిన పడినటువంటి పనిష్మెంట్ జడ్జి గారు ఏదైతే పనిష్మెంట్ ఇచ్చారో, ఆ పనిష్మెంట్ సార్థకతకు వచ్చిన తర్వాత వీళ్ళతో ఈ ఒక అనుబంధం ఏర్పడి, ఈ టీమ్‌తో ఒక మమేకమై వాళ్ళొక సార్‌ని ఎంతో బాగా చూసుకున్నప్పుడు, అతను బాధపడే బాధ వెళ్ళిపోయేటప్పుడు అతను వదలలేక వెళ్ళిపోతున్నటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవన్నీ కూడా చూడబుల్‌గా మార్చాయి సినిమాని. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కమర్షియల్ హంగులు ఏమి లేకుండా, ఎటువంటి ఎక్స్‌పోజింగ్ లేకుండా కనీసం హీరోయిన్ ఉన్నా కూడా కేవలం విడిపోయిన భార్యగా కొంచెం లావెక్కినటువంటి జెనీలియా దేశ్‌ముఖ్‌ని చూపించేటువంటి ధైర్యం అమీర్ ఖాన్‌కే సాధ్యం. సో, అతని ధైర్యానికి ప్రేక్షకులు ఇవాళ మంచి రెస్పాన్స్ ఇచ్చి ఈ సినిమాని సక్సెస్ బాట వైపే నడిపిస్తున్నారు. బడ్జెటే లేకుండా చాలా జీరో బడ్జెట్ టైప్‌లో చాలా తక్కువ బడ్జెట్‌లో చేసినటువంటి సినిమా. అంటే అసలు బడ్జెట్ లేకుండా కాదు హిందీ సినిమా. కానీ తక్కువ బడ్జెట్‌లోనే చేసినట్టుగా క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ టీమ్‌ని వెతికిన తీరు, ప్రసన్న ఎక్కడెక్కడ వెతికాడు, దానికోసం వాళ్ళని ఆ యాక్టర్‌లని ఎక్కడ వెతికారు, వాళ్ళని ఏ రకంగా ట్రైనప్ చేశారు అన్నది మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వాళ్ళకి పడ్డ కష్టానికి మాత్రం చాలా కష్టపడి ఉంటారని చెప్పి మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది. ఆ కష్టానికన్నా మనం సినిమా చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కళ్ళకు కనబడుతుంది ఈ సినిమా. సో, ఫోటోగ్రఫీ బాగుంది. డైరెక్షన్ బాగుంది. తీసుకున్న లొకేషన్ ఒకటి స్కూలే కాబట్టి ఒకటే ప్లేస్‌లో ఒక రన్నింగ్ ప్లేస్‌లోనే తర్వాత టోర్నమెంట్ 2, 3 లొకేషన్స్‌లోనే సినిమాని ముగించారు. సో, అవేవి గుర్తుకు రావు మనకు. అలా ఆ రకంగా తీసిన సినిమా 'సితారే జమీన్ పర్'. ఈ టీమ్ పేరు 'సితారే' కాబట్టి పేరుకు చాలా అద్భుతంగానటువంటి ఆ లోగో కూడా ఆ రకంగా డిజైన్ చేసి 'సితారే జమీన్ పర్' అనే సినిమాని ప్రేక్షకులకు చేరే విధంగా చేసినటువంటి అమీర్ ఖాన్ ఈ యొక్క సినిమా లోగోలో కూడా ఇట్లా ఉండి ఆయన డిఫరెంట్‌గా ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ పొట్టిగా ఉన్నట్టుగా సినిమా తల్లితో సహా నువ్వు ఇంతున్నావు పొట్టిగా నీ కోసం నేను 2 సార్లు అంటుంది 2 సార్లు అంటుంది. ఆ కోచ్‌ని కష్టపడి మరీ నీకు ఆ పొజిషన్ ఇప్పించానని తల్లి చెప్తూ ఉంటుంది. చివరికి తల్లి తీర్థయాత్రలకు పోతున్నా అని చెప్పి ప్రియునితో ఉండడము, ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పడము, అవన్నీ కూడా తమాషాగా అనిపిస్తాయి మనకి. అమీర్ ఖాన్ దాన్ని డైజెస్ట్ చేసుకునే పద్ధతి, గర్ల్ ఫ్రెండ్ భార్య కూడా అతని బాయ్ ఫ్రెండ్‌ని ఒప్పుకునేటువంటి ఇవి, ఆ సన్నివేశాలన్నీ కూడా మనకు నవ్వు తెప్పిస్తాయి. సో, అట్లా వాళ్ళ తల్లి చేసినటువంటి తప్పును కూడా అతను సరిదిద్దుకొని
తన జీవితాన్ని బాగు చేసుకొని మళ్ళీ వాళ్ళ భార్యతో కూడా మంచి గడుపుతాడనేటువంటి ఒక సందేశంతో సినిమా ముగుస్తుంది సితారే జమీన్ పర్. సో 3.75/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.